హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు జీమెయిల్ నోటిఫికేషన్ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే చెప్తాను. సో చాలామందికి అయితే జీమెయిల్ యూజర్స్కి డైలీ చాలా మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో కాకపోతే అవి నోటిఫికేషన్లో కనిపించవు అనమాట. సో మనకి ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ వస్తే అవి మనం మిస్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జనరల్గా మనకు ఒక మెయిల్ రిసీవ్ అయినప్పుడు జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే కానీ కనిపించవు. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ మీ జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో టాప్లో. సో అది క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ మెయిల్ నుండి మెయిల్స్ రావట్లేదో, నోటిఫికేషన్ రావట్లేదో సెలెక్ట్ చేయండి. నా దాంట్లో అయితే ప్రెజెంట్ ఒక మెయిలే లాగిన్ అయి ఉంది కాబట్టి సో నేను ఆ మెయిల్ మీద క్లిక్ చేశాను. ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అకౌంట్, ఇన్బాక్స్, నోటిఫికేషన్స్, జనరల్ అని హైలైట్ అయ్యి చూపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో. సో దాంట్లో ఏంటి అంటే ఇన్బాక్స్ క్లిక్ చేయండి. ఇన్బాక్స్ కాదు, నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు హై ప్రయారిటీ ఓన్లీ అని ఉంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నన్ అని ఉన్నా సరే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే ఆల్ అని ఉండాలి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఇన్బాక్స్ నోటిఫికేషన్స్ అని అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 2 టిక్ మార్క్ అయి ఉన్నాయి కదా. సో ఈ 2 టిక్ మార్క్ చేసి ఉండాలన్నమాట. ఒకవేళ ఇలా లేకపోతే ఇప్పుడు మీకు ఇలా ఉంటే దీని మీద క్లిక్ చేస్తే ఆన్ అవుతాయి అనమాట. సో ఈ 2 ఆన్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆటో ఈజ్ ఆఫ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి అప్పుడు ఇలాంటి పాపప్ అనేది ఒకటి వస్తుంది. అప్పుడు టర్న్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ద ప్రీవియస్ 30 days ఆఫ్ మెసేజెస్ విల్ బి డౌన్లోడ్ వెన్ కనెక్టెడ్. అంటే మనం ఇంటర్నెట్కి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో లాస్ట్ 30 days నుంచి మనకు వచ్చిన మెయిల్స్ అన్ని నోటిఫికేషన్లో చూపిస్తాయి అనమాట, ఇప్పటి వరకు ఆన్లో లేకపోతే. సో ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఎంఐ ఫోన్ యూజర్స్కి అయితే మనకి ఆల్రెడీ ఈ ఆప్షన్ చూసారు కదా, ఇక్కడ ఆఫ్ చేసి ఉంది. సో దీన్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఎప్పుడైనా సరే ఇది ఆన్లోనే ఉండాలి. నార్మల్ ఫోన్స్లో అయితే, వేరే ఫోన్స్లో అయితే మీరు డైరెక్ట్గా గూగుల్ జీమెయిల్ యాప్కి వచ్చి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ మొబైల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే మీ యాప్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో నోటిఫికేషన్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో నోటిఫికేషన్ పర్మిషన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ మీకు షో నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో అది ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా మీకు ఎవరైనా మెయిల్ పంపించినప్పుడు నోటిఫికేషన్లో డిస్ప్లే అవ్వట్లేదు అంటే మీరు జీమెయిల్ యాప్ని డేటాను ఒకసారి క్లియర్ చేయండి. అంటే యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో క్లియర్ డేటా అని ఉంటుంది. క్లియర్ డేటా క్లిక్ చేసి క్లియర్ ఆల్ డేటా లేదా క్లియర్ ఆల్ క్యాచ్ అని ఉంటుంది. అది క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి యాప్ని ఓపెన్ చేసి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ అంతా అప్పటికీ అవ్వకపోతే మీ యాప్ని అప్డేట్ చేసి చూడండి. సో నేను చెప్పిన చాలా ట్రిక్స్ అయితే చెప్పాను కదా, సో అన్నీ ఫాలో అయ్యి చూడండి. మీకు ఇంకా అవ్వకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, instagram.com/pavantelugu tutorials. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి పవన్ తెలుగు ట్యూటోరియల్స్ అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. సో అక్కడైనా సరే నాకు ఇన్బాక్స్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.